ఇక్కడ అందరి కోరికలు తీర్చబడను అనే క్యాప్షన్తో వచ్చినటువంటి ఒక ప్రకటన, అది చూసి అపర కోటీశ్వరుడైనటువంటి విప్రనారాయణ. అర్థం కాలేదా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో అరి. సాయి కుమార్ గారు అనసూయల సినిమా అన్నమాట ఇది. మరి పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి అరి, అంతర్గత శత్రువులుగా పరిగణించేటువంటి అరిషడ్ వర్గాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందించబడినటువంటి సినిమా. మరి ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, కథల్ని పురాణాలతో ముడిపెడుతూ సినిమాలు తీయటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అరి కూడా అలాంటి ప్రయత్నమే. మనుషులందరిలో ఉండేటువంటి అంతర్గత శత్రువులైనటువంటి అరిషడ్ వర్గాల్ని కంట్రోల్లో పెట్టకపోతే వినాశనానికి దారితీస్తాయని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటి ప్రమాదకరమైనటువంటి అరిషడ్ వర్గాల్ని జయించడం ఎలానో, మనిషి మార్పు ఎప్పుడు ఎక్కడ ఎలా సాధ్యమవుతుందో చెప్పే ప్రయత్నమే అరితో చూపించడం జరిగిందనమాట. నంబర్ 2, భూలోకంలో జన్మించాలి అని చెప్పి శ్రీకృష్ణుడు సంకల్పించగానే ఈ విషయం స్వర్గలోకంలో అందరికీ తెలిసి 6 దేవతలు తమను భూలోకంలోకి తీసుకువెళ్లమని చెప్పి వేడుకోవటంతో అవే అరిషడ్ వర్గాలను చెబుతూ కథని స్టార్ట్ చేస్తారు డైరెక్టర్. ఇలాంటి ఓ కథని చెప్పాలనుకోవటం ఎంత మంచి ప్రయత్నమో అంత సాహసం అని కూడా చెప్పాలి. నంబర్ 3, అరిషడ్ వర్గాలకి ప్రతీకగా కనిపించేటువంటి 6 క్యారెక్టర్స్ మెప్పిస్తాయి. ధనవంతుడైనటువంటి విప్రనారాయణ ఆ పాత్రలో సాయి కుమార్ గారి నటన మెప్పిస్తుంది. వారు ఆ పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానము, ఆ సంభాషణలు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇక ఆత్రేయి పాత్రపై అనసూయ గారి ప్రభావం కూడా అలానే ఉంటుంది. క్రోధానికి ప్రతీకగా చూపించినటువంటి సిఐ చైతన్య క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ చూపించినటువంటి వైవిధ్యం కూడా బాగుంటుంది. ఫైనలీ అరిషడ్ వర్గాల నేపథ్యం, నటీనటులు, సెకండ్ హాఫ్ హైలైట్ అని చెప్పాలి. సో కృష్ణతత్వంతో సరికొత్త ప్రయత్నాన్ని అరితో చూపించారు డైరెక్టర్ గారు. ఆలోచన చాలా మంచిది, ఇంకాస్త పూర్తిగా వినియోగించుకుంటే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. ఆర్జే సునీత రేటింగ్ 2.5.